వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా సండే రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుందో వ్లాగ్లో చూపిస్తున్నాను. మామూలు వర్కింగ్ డేస్లో అయితే కొంచెం హరీబరీగా ఉంటుంది కాబట్టి కుదరదు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 5:30 అవుతుంది. జనరల్గా వర్కింగ్ డేస్లో అయితే 4:30కి నిద్ర లేసిపోతాను. ఈరోజు సండే కదా, కాస్త కొత్తగా 5:30కి లేచాను. ఎవ్రీ సండే ఇలాగే ఉంటుందని కాదు, బట్ ఈ సండే నా రొటీన్ ఎలా ఉంటుందనేది మీకు వ్లాగ్లో చూపిస్తాను. లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్. సపోర్ట్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. చేసిన వెంటనే నేను 1 టీ స్పూన్ ఆవు నెయ్యిని కన్జ్యూమ్ చేస్తాను ఫర్ డైలీ ఎనర్జీ కోసం. టీ స్పూన్ నేను ప్రతిరోజు ఎంత చీకటైనా రాత్రే బౌల్స్ అన్నీ క్లీన్ చేసుకొని, కిచెన్ టాప్ క్లీన్ చేసుకొని, స్టవ్ క్లీన్ చేసుకొని, కిచెన్ కూడా క్లీన్ చేసుకొని పడుకుంటానండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మెస్సీగా ఉంటే మనకి బాగోదు. సో నాకు అది అలవాటు అయిపోయింది. ఇక్కడ నేను ఆ గిన్నెలన్నీ కూడా ర్యాక్స్లో అన్నీ అమర్చుకున్నాక స్టవ్ పైన కొద్దిగా గోరువెచ్చని నీళ్ళని వేడి చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఒక 20-25 డేస్ నుంచి మార్నింగ్ ఆఫ్టర్ బ్రష్ తర్వాత ఈ అవిసె గింజల పొడిని ఒక 2 టీ స్పూన్లు, కొద్దిగా 1 టీ స్పూన్ తేనె వేసుకొని ఈ గోరువెచ్చని నీళ్ళల్లో మిక్స్ చేసుకొని తాగుతున్నానండి. ఇది నాట్ ఓన్లీ ఈ పొడి తాగడం వల్ల వెయిట్ లాస్కే కాదు, హెయిర్ గ్రోత్కి, ఎముకలకి బలానికి ఇది ఉపయోగపడుతుంది. నేనైతే ఇప్పుడు ఒక 25 డేస్ నియర్లీ 1 మంత్ నుంచి ఫాలో అవుతున్నాను. చూడండి, ఇలాగా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మా హ్యాపీగాడు నేను లేచేసరికి పాల కోసం వెయిట్ చేస్తున్నాడు. వాడికి పాలు కాచి కొద్దిగా పెట్టాలి. హ్యాపీగాడు అంటే మా డాగ్ అండి. ఇక్కడ స్టవ్ పైన ఒక సైడ్ పాలు, ఒక సైడు రాగి అంబలి కాస్తున్నాను. ఇవి సిమ్లో పెట్టుకొని నేను ఇల్లులన్నీ క్లీన్ చేసుకున్నాను. చూడండి, మా హ్యాపీగాడు పాల కోసం వెయిట్ చేస్తున్నాడు. పక్కన ఇంటి చుట్టూ బయట ఉండే కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్కడ ముందు పెట్టేస్తానని చూస్తుందన్నమాట. వాటికి కూడా పెడుతుందా ఏంటి అని. ఈలోపు ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదండి, వీటికి కూడా నేను వాటరింగ్ చేయాలి. ఈ వ్లాగ్ మీకు అప్లోడ్ అయ్యేసరికి ఎప్పుడవుతుందో తెలియదు, కానీ నా సండే రొటీనే కాదండి, డైలీ రొటీన్ కూడా ఇలాగే ఉంటుంది. సో ఈలోపు ఇల్లు క్లీన్ చేసుకున్నాక మిషన్లో బట్టలు వేసేసాను వాషింగ్ అని. మా పిల్లలు నిద్ర లేసిపోయారండి. వాళ్ళు బ్రష్ చేసుకున్నాక వాళ్ళకి కూడా పాలు కలిపేశాను, కొద్దిగా బూస్ట్ పాలు. హ్యాపీ గాడికి కూడా కొద్దిగా పాలు కలిపేశాను. మామూలుగా అయితే పిల్లలు రోజు 7:30-8 లోపు స్కూల్కి వెళ్ళిపోతారు. కాకపోతే సండే కాబట్టి కొద్దిగా లేట్గా లేస్తారు. సో ఇక్కడ నేను హ్యాపీకి పిలుస్తున్నాను పాల కోసం. కొద్దిగా వేడిగా ఉన్నాయని ఆగాను. తర్వాత ఈలోపు మొక్కలకి నేను వాటరింగ్ అంతా చేశాను. మొక్కలకి నీళ్ళు వేసేసాను. ఇక్కడ అశ్వగంధ, రణపాల, మామిడి మొక్క, లిల్లీ, మనీ ప్లాంట్, షో ప్లాంట్, ఇంటి చుట్టూ ఇలాగా మొక్కలు ఉంటాయండి. మనకి దేవుడి పూజకి ఇంకా పూలకి పెద్దగా ప్రాబ్లం లేదు. సో మొక్కలకి వాటరింగ్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా చూస్తే పక్షి కనిపిస్తుంది. ఆ టైంకి ఇంకా పక్షులు అరుస్తూ ఉంటాయండి. నేను గింజలు పెట్టడం అలవాటు అయిపోయింది. ఒక దాదాపు ఇప్పుడు 1-2 సంవత్సరాల నుంచి ఇలాగే మార్నింగే ఇలాగా వాటికి అలవాటు అనమాట. ఇంకా పెట్టేశాను. చిన్న బౌల్లో వాటర్ కూడా పెడతాను.
ఈ పనులు చేస్తూ ఈలోపు ఈ కప్ ఉంది కదండి, దీంతో నేను దాదాపుగా 2 కప్పుల వాటర్ తాగేశాను. తర్వాత ఒక స్ట్రాంగ్ కాఫీ పెట్టుకున్నాను. ఈ కాఫీ అయిపోయినాక కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి దీపారాధన చేసుకొని ఇంకా స్టవ్ దగ్గరకు వచ్చి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కోసం నేను జొన్న జావా కాసుకున్నాను అనమాట. సండే బిర్యానీ కాంబినేషన్కి అని చెప్పేసి కట్టా చేద్దామని శనగపప్పుని ఇలా ఉడికించుకున్నాను, చింతపండు నానబెట్టేసుకున్నాను. తర్వాత గోంగూర టమాటో కోసం గోంగూరని ప్రిపేర్ చేసుకున్నాను. హ్యాపీగా ఇక్కడ పాలు తాగుతున్నాడు. తర్వాత నేను ముందు రోజు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే రోజు ఈ డాగ్స్ కోసం రేషన్ రైస్ ఉంటుంది కదండి, అవి వండేస్తాను. వీలైతే 2 ఎగ్స్ వేస్తాను, లేదంటే 1 ఎగ్, ఉన్నదాన్ని బట్టి వీలు చూసుకొని. అయితే రాత్రి వాటికి పెట్టగా కొంచెం రైస్ని మళ్ళీ ఉంచుతాను మార్నింగ్కి. వాటికి అదే మార్నింగ్ రైస్ పెడుతున్నాను. వాటికి పాలు మాత్రం వేయను, డైరెక్ట్ రైస్ పెట్టేస్తాను. హ్యాపీగాడికి ఒక్కడికి కొద్దిగా పాలు వేస్తాను, ముందు నుంచి దానికి అలవాటు కాబట్టి. ఇలా డాగ్స్కి అన్నం పెట్టేశాక ఇంకా నేను కాఫీ తాగిన పాలు తాగిన గిన్నెలు నేను వీలైనంత వరకు కుదిరిన వెంటనే గిన్నెలు కూడా సింక్లో ఉంచకుండా క్లీన్ చేసుకుంటానండి. ఇంకా సండే కాబట్టి బిర్యానీలు ఉంటాయి, పిల్లలు కొద్దిగా వాటర్ ఎక్కువ తాగుతారు అనేసి, కూలింగ్ అడుగుతారు అనేసి బాటిల్స్ అన్నీ ఫిల్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో అన్నీ సెట్ చేసి పెట్టేశాను. ఇంకా మిషన్లో వేసిన బట్టలన్నీ కూడా ఇలా ఆరబెట్టేశాను. ఇంకా మళ్ళీ ఇంకా వంట పనిలో పడితే మనకు అవ్వదు. ఈలోపు మా వారు నిద్రలేసిపోయారు. ఇంకా ఆయనకి పాలు వేడి చేసి ఇచ్చానమాట. రాగి అంబలు కాచనన్నాను కదండి, దాంట్లో మజ్జిగ కలిపేసి మా పిల్లలకి ఇచ్చేసాను. మా వారికి కూడా కప్పులో వేసి ఉంచాను, కానీ ఆయన ఇప్పుడే లేసారు. ఇంకా పాలే తాగలేదు కాబట్టి ఇది తాగడానికి టైం పడుతుంది అనేసి అలా మూత పెట్టేసి ఉంచాను. నా కోసం కాచుకున్న జొన్న జావ ఉంది కానీ దానిలో కూడా కొద్దిగా మజ్జిగ కలిపేసి అలా పెట్టేసుకున్నాను. ఈలోపు మా మరిది గారు వచ్చారు, కాస్త టీ ఇచ్చానమాట మా మరిది గారికి మా వారికి. మా పిల్లలు శనివారం మాకు 2 పూట్ల టిఫిన్లే ఉంటాయండి, ఉదయము సాయంత్రము. సో వద్దమ్మా మేము మజ్జిగన్నాలు తినేస్తాం అనేసి అన్నారు. వాళ్ళ కోసం నేను 1 కప్పు రైస్ పెట్టేశాను కుక్కర్లో, మజ్జిగన్నాలు కలిపేశాను. పిల్లలు ఇందాకే అంబలు తాగారు కాబట్టి కొద్దిగా ఆగి తింటారనేసి కలిపాను. ఇలా కర్డ్ రైస్ అంతా కలిపి వాళ్ళకి చిన్న చిన్న బౌల్లో వేసి ఇచ్చాను అనమాట. మా వారికి పెట్టేశాను కలిపి. ఇంకా తెలిసిందే కదండి బిర్యానీ కాంబినేషన్, కట్టా కోసం ఇలా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కట్టాలో మసాలా పొడి రెడీ చేసుకున్నాను, కూరగాయ ముక్కలు ఉడికించేసి పెట్టేసుకున్నాను. తర్వాత నా బ్రేక్ఫాస్ట్ కోసం కాచుకున్న జొన్న జావ ఏదైతే ఉందో దాంట్లో కొద్దిగా చియా సీడ్స్ని వేసుకొని నేను కూడా తాగేశాను. తర్వాత పిల్లలు మా వారు మజ్జిగన్నాలు తినేసాక ఉన్న బౌల్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టేసుకున్నానండి. ఈ బౌల్స్ అన్నీ కూడా నేను బయట మన మొక్కల దగ్గర ఉంది కదండి ఓపెన్ ప్లేస్, అక్కడ నేను పెట్టేసుకుంటాను, గాలికి కొద్దిగా ఆరబెట్టేస్తాను. తర్వాత నేను గోంగూర టమాటాకు కూడా ఒక సైడు కట్టాకి వేసేసాను. ఒక స్టవ్ పైన ఒక సైడు గోంగూర టమాటా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను అనమాట. సో ఇలాగా కట్ట రెడీ అయిపోయింది. తర్వాత గోంగూర టమాటా కూడా ఇలా దగ్గరికి అవ్వగానే దాంట్లో కొద్దిగా ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయ వేసి తాలింపు కూడా పెట్టేశాను. మధ్యలో ఒక టీ కూడా స్ట్రాంగ్ టీ తాగేశాను. ఇవి అవ్వగానే ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అన్నారు, నాన్ వెజ్ లేదనేసి ఎగ్స్ ఒక సైడ్ బాయిల్ చేసేసాను. వెజిటేబుల్ బిర్యానీకి ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకున్నాను. అంటే ఈ వ్లాగ్లో నేను చూపిస్తున్నాను కదండి, ఈ రెసిపీస్ కూడా నేను వీడియోస్ చేశాను అనమాట. సో ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను. బిర్యానీ అటు అయిపోతున్నప్పటికీ కొద్దిగా ఉన్న గిన్నెలన్నీ ఆరబెట్టుకుంటానని చెప్పాను కదండి, అవన్నీ కూడా ఇక్కడ తీసేసి
అన్ని ర్యాక్స్లో అమర్చుకొని తర్వాత వంటకి ఉన్న బౌల్స్ అన్ని కూడా క్లీన్ చేసుకొని బయట మళ్ళీ పెట్టేశాను. ఈలోపు మన బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీని వెంటనే కదపకుండా కాసేపు వదిలేశాను. ఈలోపు ఆరిపోయిన బట్టలన్నీ కూడా తీసేసానండి. దాదాపుగా 12:30 అరౌండ్ 1 మధ్యలో ఉంది. ఇవి బట్టలన్నీ ఆరిపోయాయి. సో నెమ్మదిగా బట్టలన్నీ కూడా తీసేసి నేను కిడ్స్ రూమ్లో చైర్ పైన వేసేసుకున్నాను. ఇంకా కిడ్స్ రూమ్లోకి అయితే ఎవరు వెళ్ళరని చెప్పేసి అక్కడ వేయడం నాకు అలవాటు. సో ఇలా బట్టలన్నీ వేసేసాక చూడండి, మన రైస్ని కొద్దిగా చల్లారినాక నేను నెమ్మదిగా కదిపేసి చూశాను. ఇలా వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. యాక్చువల్గా నాకు సండే వెజ్ అనేది ఉండదు, నాన్ వెజ్జే ఉంటుంది. కాకపోతే ముందు వారం అంతా కూడా మా ఇంట్లో కొంచెం నాన్ వెజ్లు ఎక్కువైపోయాయి. ఇంకా ఎవరికి తినే ఇది లేదు అనేసి, ఇష్టం లేదనేసి వెజ్ చేసేయమన్నారనమాట. సో నేను బిర్యానీ కాంబినేషన్గా ఇక్కడ కట్ట, ఆనియన్స్, లెమను, వెజిటేబుల్ సలాడ్, కచాంబరి అవే మీకు వీడియోలో చూడండి చూపిస్తున్నాను. బిర్యానీ కాంబినేషన్గా ఏమేమి చేశానని. కట్ట, గోంగూర టమాటా బెస్ట్ కాంబినేషన్ అని చెప్తున్నాను. ఎగ్స్ బాయిల్ చేసినవి, తర్వాత కచాంబరి. ముందు రోజు నేను శనివారం నా ఈవినింగ్ వడియాలు వేపాను అనమాట. అవి కూడా పెట్టేశాను పిల్లలు తింటారనేసి, సండే ఇంటి దగ్గర ఉన్నారని. తర్వాత ఇంట్లో చేసిన లడ్డూలు, నువ్వుల లడ్డూను, మామూలు లడ్డు, సున్నుండలు ఉన్నాయి. అవి కూడా తీసి పెట్టాను తింటారనేసి. తర్వాత ఇంకొంచెం రైస్, వెజిటేబుల్ బిర్యానీ మేము తినంగా మిగిలితే దాంట్లోకి కొద్దిగా వైట్ రైస్ వండి మిక్స్ చేసి, ఒక ఎగ్ని మిక్స్ చేసి డాగ్స్కి మళ్ళీ మధ్యాహ్నం పెట్టేస్తున్నానండి. అంటే మామూలుగా స్కూల్ డేస్లో అయితే నేను మార్నింగ్ నైట్ మాత్రం పెట్టగలను, మధ్యాహ్నం ఉండలేను కాబట్టి ఇంటి దగ్గర సండే రోజు మాత్రం మధ్యాహ్నం కూడా పెట్టేస్తాను వీలైనంత వరకు. వంట అయిపోయిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసి బయట పెట్టేసుకుని, కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసి, కిచెన్ కూడా క్లీన్ చేసుకొని చూడండి శుభ్రంగా పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ ఈ వర్క్ని పెండింగ్ పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇంకా మండే మనకి ఇంకా ఎక్కువ ఇదవుతుంది. అందుకే నేను సండే ఇంకా భోజనాలు అయిపోగానే మొత్తం ఎక్కడికక్కడ శుభ్రంగా చేసేసుకుంటాను. కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత వెంటనే ఇంకా నేను కిడ్స్ రూమ్లోకి వెళ్ళిపోయి చైర్ పైన వేసిన బట్టలన్నీ కూడా చూడండి ఇలా మడతలేసేసుకున్నాను. ఇది మా కిడ్స్ రూమ్ అండి. ఈ మూటలో ఉన్నవి ఐరన్కి పంపించాల్సిన బట్టలు అనమాట, అదే మీకు చెప్తున్నాను. సో ఇలా బట్టలన్నీ మడతలేసుకున్నాక ఏ సెల్ఫ్లో అన్నీ అరేంజ్ చేసుకుంటాను అనమాట. తర్వాత ఇంకా అరౌండ్ 3:34 అవుతుంది. ఆ టైంలో నేను ఇంకా ఇల్లులన్నీ మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసుకొని మాపులు పెట్టేసాను. ఈలోపు మా పిల్లలు రూమ్లో కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఇంకా అల్లరి చేయకముందే, అటు ఇటు తిరగకముందే మాపులు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. సో అటు మాపులు అయిపోగానే స్టవ్ పైన టీ బ్రేక్, ఇంకా టీ పెట్టేసుకున్నాను. బయట ఉంచేసిన గిన్నెలన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. మళ్ళీ లోపల అరేంజ్ చేసుకొని కొద్దిగా టీ చల్లారాక టీని కూడా నేను తాగేశాను. ఇంకా అరౌండ్ 6:15కి అలాగా నేను నా రాత్రి డిన్నర్ కోసం రాగి జావని ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ప్రిపరేషన్ టైంలోనే ఇంకా బయట గుమ్మాలు, పెరడు సైడ్ గుమ్మాలు, మెయిన్ డోర్ సైడ్ ఉన్న గుమ్మాలు క్లీన్ చేసుకొని గడపలకు పసుపు బొట్లు పెట్టేసుకొని బయట కూడా కడిగేసి ముగ్గులు పెట్టేసుకున్నాను. తులసి కోట దగ్గర కూడా క్లీన్ చేసుకున్నాను. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మండే పూజ అవన్నీ మార్నింగే అన్నీ పెట్టుకుంటే అవ్వదు, ఇంకా స్కూల్కి వెళ్ళే పని ఉంటుంది కాబట్టి. సో నేను ముందు రోజు సండే రోజు వారాలు అప్పుడు అంటే బుధవారం అన్నీ క్లీన్ చేసుకోవడం ఇలాగే ఉంటుందండి. సో నాది అయిపోయిన తర్వాత పిల్లలకి ఇంకా రైస్ వండేసాను నైట్ డిన్నర్కి. రాత్రి గిన్నెలు ఏవో ఉన్నాయో అవి కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో మధ్యాహ్నం మనం చేసుకున్న కట్ట, గోంగూర టమాటా, మా అత్తయ్య వాళ్ళు పంపించిన చేపల పులుసు ఉంది. పిల్లలు దాంతో ఇంకా తినేస్తారు. నా డిన్నర్ రాగి జావా. సో ఈ విధంగా వన్ ఆఫ్ మై సండే రొటీన్ అనేది ఉంటుందండి. సో ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
మన ఛానల్ కానీ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సపోర్ట్ అవర్ ఛానల్.